అరేబియా కడలి కొత్త తెలుగు వెబ్ సిరీస్ మొన్న ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట పైనే ఉంది. మొత్తం చూడడానికి 4 గంటల పైనే పడుతుంది. నేను ఈ ట్రైలర్ అంటే ఈ వెబ్ సిరీస్ రాకముందు వారం కింద ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే మనకు హీరో సత్యదేవ్ కనపడ్డాడు అండ్ హీరోయిన్గా ఆనంది, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. చూస్తే నాకు ట్రైలర్ చూసి ఇదేంటబ్బా కొంచెం తండేల్ సినిమా లాగా ఉంది అనిపించింది. యాక్చువల్గా నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ సినిమా రియల్గా జరిగిన కథ మీదే తీశారు. సో ఇది కూడా రియల్గా జరిగే అదే కథను వెబ్ సిరీస్గా తీశారనిపించింది. కానీ ఈ అరేబియా కడలి పేరు ఎప్పుడు వినలేదు నేను. ఫస్ట్ టైం విన్నాను ట్రైలర్ వచ్చినప్పుడే. అసలు ఎక్కడ ప్రమోట్ చేయలేదు, ఏమీ చేయలేదు. తీరా చూస్తే తండేల్ కోసం దీన్ని ఆపారా ఇన్ని రోజులు అనిపించింది. బట్ తండేలు థియేటర్లో వచ్చింది, ఓటీటీకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రమోట్ చేసుకోండొచ్చు, ఎందుకో మరి చేయలేదు ప్రమోట్ ఈ వెబ్ సిరీస్ని. ప్లస్ దీనికి తోడు అదే రోజు మనకు ఆగస్టు 8న ఇంకో వెబ్ సిరీస్ మనకు సోనీ లీవ్లో వచ్చింది కదా, మన దేవకట్టది. అది బాగా షైన్ అయింది. కానీ ఇది మన మయసభ అనేసి ఇది అంతగా ఎవరు పట్టించుకోలేదు. సో నేను కేవలం మన హీరో సత్యదేవ్ కోసము, ఆనంది కోసము, ప్లస్ తండేల్ సినిమానే కదా ఒకసారి చూద్దామని చూశాను అనమాట. చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా అంటే సేమ్ అదే కథ. అది నిజంగా జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లోనే, మన వైజాగ్ దగ్గరే జరిగింది. శ్రీకాకుళము, వైజాగ్ దగ్గర జరిగింది అది. సో చూస్తే ఎంత డీటెయిలింగ్గా టైటిల్స్ పడుతున్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో చూస్తే క్రిష్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు, ఈ వెబ్ సిరీస్కి. క్రిస్టియన్ టీం, వాళ్ళ టీం అంతా పనిచేశారు. అరే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా బ్యాకప్ ఉంది కదా, ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు అనిపించాను. ఏమంటే మెయిన్ తండేల్కి దెబ్బ పడుతుంది అనేసి దీన్ని ఇన్ని రోజులు ఆపారా అనిపించింది. ఎందుకంటే ఈ తండేల్ కంటే ముందు ఈ అరేబియా కడలి వచ్చింటే తండేల్ సినిమాని ఎవరు చూసేవాళ్ళు కాదు. సో తండేల్ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇది నాకు స్టోరీ తెలుసు కాబట్టి అయినా కానీ చూశాను. చూస్తే వెబ్ సిరీస్ కాబట్టి అంటే మనకు తండేల్ సినిమా 2.5 గంటలే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ 4 గంటల పైనే ఉంది. 4 నుంచి 4.5 గంటలు పడుతుంది. సో డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది నాకు. దానికి తోడు రియల్ లొకేషన్స్లో తీసినట్టున్నారు. ఆ సముద్రంలో, ఆ పల్లెలు, అంటే మనకు అసలు డీటెయిల్గా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటి, అక్కడ ఎందుకు వాళ్ళు చేపలు పట్టలేక గుజరాత్ దాకా ఎందుకు వెళ్తున్నారు, అసలు ఎలా వెళ్తారు, బ్రోకర్లు ఏంటి, అక్కడికి వెళ్ళాక వీళ్ళు పాకిస్తాన్కి వీళ్ళు మాత్రమే ఎలా పట్టుబడ్డారు, దానికి కారణాలు ఏంటి. ఆ పాకిస్తాన్ లొకేషన్స్ అయితే అసలు నిజంగా పాకిస్తాన్కి వెళ్ళి షూట్ చేశారనిపించింది. అంత అథెంటిక్గా ఉన్నాయి. భలే ప్రొడక్షన్ వాల్యూ మాత్రం చాలా బాగుంది. దానికి తోడు సత్యదేవ్ ఎంత మంచి యాక్టర్ మనకు తెలుసు. ప్లస్ ఆనంది కూడా భలే సెట్ అయింది అసలు క్యారెక్టర్లో. వీళ్ళిద్దరే మెయిన్ హైలైట్. ఇంకా ప్రతి ఒక్కరు, దానికి తోడు ఈ శ్రీకాకుళము, వైజాగ్ స్లాంగ్ కానీ ప్రతి ఒక్కరు యాక్టర్లు కూడా చాలా అథెంటిక్గా అనిపించింది నాకు. దానికి తోడు మన కోర్టులో చేసిన హీరో రోషన్ కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అతను కూడా కథకి పెద్ద అవసరం లేదు కానీ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఎపిసోడ్ అంటే వెబ్ సిరీస్లో ఏమవుతుందంటే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ కానీ, తర్వాత ఎండింగ్ మొదటి ఎపిసోడ్లు కానీ, ప్రతి ఎపిసోడ్లో ఎండ్లో ఒక టైల్ ఎండ్ వదలాలి. అది చూసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనే క్యూరియాసిటీ బిల్డ్ అవ్వాలి. సో ఇలాంటి వాటికి స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టము. మనకు మామూలుగా సినిమాలో చూసుకుంటే ఓపెనింగ్ షాట్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, ఈ 4 బాగుంటే సినిమా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్లస్ ఈ వెబ్ సిరీస్లో అయితే ప్రతి ఎపిసోడ్లో స్టార్టింగ్, ఎండింగ్ చాలా బాగుండాలి. అప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలని క్యూరియాసిటీ వస్తుంది. ఈ వెబ్ సిరీస్లో అవన్నీ బాగా మెయింటైన్ చేశారు. కానీ మెయిన్గా ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో తెలుగు వెబ్ సిరీస్ అంతా తెలుగు యాక్టర్లే, కానీ చాలా మటుకు అంటే వెబ్ సిరీస్ పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి చాలా మటుకు డైలాగులు హిందీలో ఉన్నాయి. సో హిందీ అర్థం కాని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, అదొక్కటే ప్రాబ్లము. ఇక యాక్టర్లు చాలామంది ఉన్నారు. నాజర్ కానీ, అంటే మనకు వీళ్ళని విడిపించడానికి లోకల్గా చేసే ఎమ్మెల్యే కానించి, ఆ తర్వాత సెంట్రల్లో మినిస్టర్ల కానించి, ఆ పాకిస్తాన్లో ఉన్న ఎంబసీలు కానించి అందరూ చాలా అథెంటిక్గా అనిపించింది. రియల్గా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్, మాటలు, ఆ పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఎక్కువ డ్రామాటిక్ చేయలేదు సినిమాలాగా. సో ఉన్నట్టు చూపించారనిపించింది నాకైతే. నేను 2 చూశాను కాబట్టి, నేను తండేలు చూశాను, ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా చూశాను కాబట్టి నాకు ఒక రకంగా చెప్పాలి అంటే తండేల్ కంటే కూడా నాకు ఈ వెబ్ సిరీసే బాగా నచ్చింది. ఎందుకంటే డీటెయిలింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ రన్ టైం కాబట్టి చాలా నీట్గా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. సో ఖచ్చితంగా చూడండి ఈ అరేబియా కడలి.
నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో అమెజాన్ ప్రైమ్లో ఉంది. మన అచ్చ తెలుగు వెబ్ సిరీస్, మన క్రిష్ జాగర్లమూడి స్క్రీన్ ప్లే అంతా మన తెలుగు వాళ్ళు తెలుగులో తీశారు, అన్ని భాషల్లో డబ్ చేసి వదిలేరు అమెజాన్ ప్రైమ్లో. ఎందుకో ప్రమోట్ చేయలేదు, ఎందుకో దీన్ని ప్రమోట్ చేసింది చాలామంది చూసేవాళ్ళు, చాలామందికి తెలియదు కూడా అసలు ఈ టైటిల్. అరేబియా కడలి అంటే ఏదో తమిళ్ టైటిల్ లాగా అనిపిస్తుంది, తమిళ్ డబ్బింగ్ వెబ్ సిరీస్ లాగా ఉంది కానీ బట్ అచ్చ తెలుగు వెబ్ సిరీస్. సత్యదేవ్ ఆనంద్ వీళ్ళిద్దరికి మాత్రం చాలా బాగా చేశారు, అసలు ప్రమోట్ చేసింది బాగుండు. సో కుదిరితే చూడండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఇంటిల్లిపాది చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకరమైన మాటలు కానీ అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ అటువంటివి ఏమీ లేవు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాపీగా 4 నుంచి 4.5 గంటల పాటు మంచి కాలక్షేపం, మంచి వినోదం. అది నిజంగా జరిగిన కథ, ఉన్నదన్నట్టు చూపించారు. సో చూడండి అరేబియన్ కడలి అమెజాన్ ప్రైమ్లో. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్. ఓకే, బాయ్.